హాయ్ అండి అందరికీ. నేను మీ హారిక జైపాల్. ఈరోజు ఇంక ఇంపార్టెంట్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను. అది కూడా డబల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి అనమాట. అదేంటో తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే చివరి వరకు చూసాక ఒక లైక్ ఇవ్వండి. సో డబల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ అయితే జరుగుతుంది అని చెప్పాను కదా. ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ అనేది 31 లోపు అంటే జనవరి 31 లోపు డబల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ అయితే జరుగుతుంది అని చెప్పారనమాట. సో పట్టణాల్లో 20th లోపే ఆల్మోస్ట్ సెలెక్షన్ అయితే కంప్లీట్ చేయాలి, లబ్ధిదారులు ఎవరు అనేది అని చెప్పారు. తర్వాత 31 లోపు గ్రామీణ ప్రాంతాల్లో అని చెప్పారు కదా. సో ఇప్పుడు ఆల్రెడీ పంపిణీ అయితే స్టార్ట్ అయింది. ఏ డిస్టిక్కి స్టార్ట్ అయింది, ఎన్ని జిల్లాల్లో ఇంకా పెండింగ్ ఉన్నాయి అనేది కూడా పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది నేను చెప్పింది కరెక్టా కాదా అనేది కూడా. సో నేను ఏదైనా ఫ్యాక్ట్ న్యూస్ ఉంటేనే వీడియో చేస్తాను, లేకపోతే వీడియోస్ పెట్టను. సో మీరు రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి అని చాలామంది అడుగుతున్నారు. న్యూస్ లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదో ఒకటి పెట్టేస్తే రియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీరు చూడరేమో అన్న ఫీల్ తోటి నేను పెట్టట్లేదన్నమాట. సో కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చినా అది ఏదోలాగా మీకు తెలిసిపోతుంది. మెయిన్ మ్యాటర్ అయితేనే తప్ప నేను వీడియో చేయట్లేదు. సో మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ 11th రోజు డబల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ జరిగింది అని చెప్పాను కదా. అదే గోదావరి కని రామగుండంలో అనమాట. ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్లు అనేవి 633 డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి. వాటిని కూడా పట్టాలు పంపిణీ చేశారు, కానీ మొత్తం కాదు. అందులో కూడా ఒక 30 మెంబర్స్ వరకు ట్రాన్స్జెండర్స్కి అయితే ఇచ్చారు. సో వాళ్ళు కూడా అంటే కేటగిరీ వైజ్గా కూడా డబల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ జస్ట్ ఓన్లీ పట్టాలు మాత్రమే పంపిణీ చేశారు, ఇంకా మౌలిక వసతులు దాన్ని కల్పించలేదన్నమాట. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాటిని కూడా కంప్లీట్ చేసి మీ చేతిలో గృహప్రవేశానికి సిద్ధంగా పెడతాము అని చెప్పేసి చెప్పారనమాట. అదొక న్యూస్. అది కూడా టైం వెంటనే కాదు, ఆల్రెడీ పట్టాలు ఇచ్చేశారు కదా. ఇచ్చిన వాళ్ళకి ఇంకా 2 మంత్స్ లోపల అయితే మేము గృహప్రవేశం చేపించడానికి ట్రై చేస్తాము అని చెప్పేసి వాళ్ళకైతే పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా కేటగిరీ వైజ్గా అయితే డబల్ బెడ్రూమ్ ఇచ్చారు. అందులో ట్రాన్స్జెండర్కి అయితే ఒక 30 వరకు అయితే ఇచ్చారు అనేది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అట్ ద సేమ్ టైం కోదాడలో, తొర్రూరులో, నారాయణఖేడ్లో ఇలా డబల్ బెడ్రూమ్ ఇండ్లన్నీ తొందరగా డిస్ట్రిబ్యూషన్ జరగాలి అని చెప్పేసి వాళ్ళు వినతి పత్రాలు అందజేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఈ కోదాడలో ఎన్ని డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి అంటే, కోదాడ పట్టణంలో బాలాజీ నగర్లో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ తమ హయాంలో 560 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేశామని తెలిపారు. ఎన్నికల అనంతరం సౌకర్యాలు కల్పించకుండా ఇండ్లను లబ్ధిదారులకు అప్పగించకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అడిగారనమాట. సో వాళ్ళు కూడా వినతి పత్రం అయితే అందించడం జరిగింది ఆర్డీఓ కార్యాలయంలో. నెక్స్ట్ ఇంకా తొర్రూరులో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులకు ఇవాళ ఎంపీడీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బొల్లం అశోక్, మండల కార్యదర్శి ఎండి యాకోబ్లు మాట్లాడుతూ మండల కేంద్రంలోని గోపాలగిరి క్రాస్ రోడ్లో నిర్మించిన 280 డబల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయి 4 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా వాటిని పంపిణీ చేయడంలో జాప్యం జరుగుతుందన్నారు. సో అక్కడ తొర్రూరులో అయితే 280 డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు అయితే ఉన్నాయి. అవి కంప్లీట్ అయ్యి 4 years అవుతుంది, కానీ ఇంకా డిస్ట్రిబ్యూషన్ జరగలేదు. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాటిని డిస్ట్రిబ్యూషన్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు కూడా వినతి పత్రం అయితే అందించడం జరిగిందనమాట. నారాయణఖేడ్ అర్హులైన పేదలకు జూకల్ శివార్లో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇళ్లను త్వరలో అందజేయనున్నట్లు ఎమ్మెల్యే సంజీవారెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డులలో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణకు శుక్రవారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. పలు ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయాల గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ 795 డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు అర్హులను గుర్తింపు 50% పూర్తయిందని, మిగతా వారిని గుర్తించి మున్సిపాలిటీ ఎన్నికలు పూర్తి కాగానే అందజేస్తామన్నారు. కొంతమంది ఏమో జనవరి 31 లోపే అన్నారు, కొంతమంది ఏమో ఎలక్షన్స్ రాకముందే అన్నారు కొన్ని డిస్ట్రిక్ట్స్లో. ఇప్పుడు ఈ నారాయణఖేడ్లో ఏంటి, ఎలక్షన్స్ అయిన తర్వాత, మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయిన తర్వాత మేము డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తాము. 50% అయితే అర్హులను అయితే గుర్తించడం జరిగింది, ఇంకా 50% ఉంది గుర్తించడానికి అని చెప్పారనమాట.
బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కొంతమందికి ఇండ్ల పట్టాలైతే ఇచ్చారు కదా. ఇచ్చిన వాళ్ళలో కూడా అర్హులుంటే వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో అందరికీ కాదు, అందులో అర్హులు ఉంటేనే. ఆల్రెడీ పట్టాలు ఇచ్చారు కదా, ఇచ్చిన వాళ్ళలో వాళ్ళకి ఇంకా అంటే అలాట్మెంట్ కాపీస్ అయితే ఇవ్వలేదు కదా. సో అలాంటి వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే ఇస్తారంట. పట్టాలు ఇచ్చిన వాళ్ళలో చెక్ చేసి నిజంగా వాళ్ళు అర్హులైతే వాళ్ళకి కంపల్సరీ ఇస్తారంట, అనర్హులైతే వాళ్ళకి ఇవ్వరంట. ఇది మాట. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే డిస్టిక్ వైజ్గా జరుగుతున్నాయి. కొన్ని డిస్టిక్స్లలో ఎలక్షన్ కోడ్ అంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్ ముందే ఇస్తారంట. ఆ తర్వాత కొన్ని డిస్టిక్స్లో మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఇస్తారంట. అసలు మీకు దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? వాళ్ళు ఎలక్షన్స్ వచ్చినప్పుడు తానా తందానా అంటూ కొన్ని దగ్గర ఇచ్చేస్తున్నారు, తర్వాత మిగిలిన అట్టే పెట్టుకో వాళ్ళ ప్రచారం కోసం వాడుకుంటున్నారు అంతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లని. దాని పరంగానే కొన్ని ఇచ్చుకుంటూ వస్తున్నారు. బట్ ఇప్పుడైతే అక్కడ రామగుండం దగ్గర అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారు. చూడాలి ఇవి ఎంతవరకు వచ్చి మళ్ళీ పులి స్టాప్ పడుతుందో అనేది. ఇది మ్యాటర్. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. నేను ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ వస్తే షూర్గా నేను వీడియో చేస్తాను. ఇన్ఫర్మేషన్ లేకపోతే మాత్రం షూర్గా నా వీడియోస్ అయితే రావు. ఇది మ్యాటర్. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.